సీతాపహరణం జరిగిన తర్వాత లంకలో అశోకవనంలో ఎంతగానో శోకించింది సీతమ్మ వారు అని చెప్తారు. శోకించలేదు. సీతమ్మవారు ఎప్పుడు శోకించలేదు కనుక అశోకవనం అని పేరు పెట్టారు. ఏదో ఒక వృక్షం ఉండేది పేరు పెట్టచ్చు కదా, అశోకవనం పేరు పెట్టారు. అక్కడ శోకం లేదు. ఆవిడ ఎప్పుడు ఏడవలేదు. ధ్యానం చేసేవాడు ఎవడు ఏడవడు. దాన్ని చేయని వల్ల ఏడుస్తారు. సీతాదేవి గొప్ప ధ్యాన యోగిని. అంతకన్నా గొప్ప ధ్యాన యోగిని లేరు. సార్, లంకలో అంతా కూడా ఆవిడ కళ్ళు తెరవలేదు. ఆ రాక్షసుని ఎందుకు చూస్తుంది ఆవిడకేం పని? నీతో నాకు పని చెప్తే నేనేం చేస్తాను చెప్పు? చూడరు సార్, కళ్ళు మూసుకుంటాను అంతే. ఎస్ సార్. నీతో నాకు అవసరం లేదయ్యా, నేనేం చేస్తాను చెప్పు? కళ్ళు మూసుకుంటారు సార్. నీతో అవసరం ఉంది, ఏం చేస్తాను? నన్ను చూస్తారు. సో ఆ రాక్షసులతో అవసరం ఉందా సీతకి? లేదు సార్. మరి ఎందుకు కళ్ళు విప్పి చూస్తుంది? వాళ్ళతో మాట్లాడుతుందా? లేదు సార్. కళ్ళు విప్పి చూస్తుందా? లేదు సార్. ఆవిడ చేయలేదు, కళ్ళు మూసుకుని కూర్చుంది. చాలామంది ఆ నీళ్ళు ఇవ్వడానికి పోయారు, అన్నం పెట్టారు, ఈవిడ ఏం తినలేదు. ఈవిడ ఏమీ తినకుండా బతుకుతుంది ఆవిడ. ఈ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాదేవి ఇవన్నీ మనకి బాగా తెలుస్తాయి. మనకి అంతకుముందులో మనకు తెలియదు రామాయణం గురించి. అసలు రామాయణం గురించి మనకు తెలియదు ఇన్ని రోజులు. ఈ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత వచ్చిన తర్వాతే మనకి అసలు సంగతులన్నీ బయటపడ్డాయి. ఏం బయటపడిందంటే సీతాదేవి ఆ సంవత్సరము తినలేదు, తాగలేదు, నిద్రపోలేదు, ఎప్పుడు ధ్యానంలో కూర్చుంది. ఆవిడకి ఏమైనా కష్టం ఒక సంవత్సరంతో ధ్యానంలో ఉండడం? కష్టమా? లేదు సార్. నీకు నాకు కష్టం, ఆవిడకి ఏం కష్టం? మళ్ళీ ఎప్పుడైతే రాముడు వచ్చాడో అప్పుడే కళ్ళు విప్పింది ఆవిడ. కళ్ళు విప్పలేదు. అనవసరమైన పని ఒక్కటి కూడా చేయదు ఆవిడ. మనం అన్ని అనవసరమైన పనులే చేస్తుంటాం. మనకి పనికి ఇలా చూస్తూనే ఉంటాం, పక్కింట్లో ఏం జరుగుతుందని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్తున్నా వీళ్ళు ఏం చెప్తున్నా మనం వింటాం. సీతాదేవి వింటుందేమి? ధ్యానులందరికీ ఆదిదేవత సీతమ్మ. ఆవిడకి భోజనం అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, నీరు అక్కర్లేదు. ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఏది అక్కర్లేదు. ఒక ధ్యానంతోనే మహాద్భుతంగా బతుకుతారు, దివ్యంగా బతుకుతారు. ఇది ఆవిడ దగ్గర నేర్చుకుందాం. సీతాదేవి అంటే ధ్యానమే, హనుమంతుడు అంటే ధ్యానమే, రావణుడు కూడా ధ్యానమే. తపస్సు చేశాడు, శాస్త్రవంతుడు చేసుకున్నాడు పరమశివుడినే. కానీ ఆ ధ్యానం వల్ల వాడికి ఆత్మజ్ఞానం రాలేదు. ఆత్మజ్ఞానం వచ్చింది కానీ ధర్మం రాలేదు. అది గొప్ప కేసు. అది యాక్చువల్లీ ధర్మం వచ్చిన తర్వాతే ఆత్మజ్ఞానం వస్తుంది. వాడికి ఆత్మజ్ఞానం వచ్చినా వాడికి ధర్మం రాలేదు. వాడికి కేసు, స్పెషల్ కేస్. ఎవ్రీ రూల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్. వాడికి ఆత్మజ్ఞానం ఉంది కానీ ధర్మంలో లేదు. మామూలుగా అలా ఇప్పుడు జరగదు, కానీ ప్రకృతిలో ఏదైనా జరుగుతుంది అని చెప్పడానికి అది ఒక తార్కాణం. మామూలుగా ధర్మంలోంచి జ్ఞానం వస్తుంది, అధర్మం నుంచి జ్ఞానం రాదు, జ్ఞానం నుంచి అధర్మం రాదు. వాడు జ్ఞాని అయినా కూడా వాడికి అధర్మం వచ్చింది. వాడు మహాతపస్వి రావణుడు, వాడి మహాజ్ఞాని కూడా వాడు, కానీ మహా అధర్ముడు. రావణ బ్రహ్మగా కొనియాడబడుతున్నాడు. కనుకనే శ్రీరాముడు కూడా యుద్ధం చేసే ముందరే రావణుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, మిమ్మల్ని చంపడానికి నేను రెడీగా ఉన్నానా అని చెప్పేసి. రావణుడు ఆశీర్వదించాడు, ఆయన నువ్వే గెలుస్తావు అన్నాడు. రావణుడికి ఆ యుద్ధం ఇష్టం. మండోదరి చెప్తుంది రావణుడికి, మేము ఇంతమంది ఆడవాళ్ళు నీకు ఉన్నాము, నీకు ఇంకా సీతాదేవి కూడా కావాల్సి వచ్చిందా అని చెప్పేసి. నిన్ను కోరి ఇంతమంది ఉన్నాము, ఒకళ్ళ ఇద్దరమా, ఇంతమంది ఆడవాళ్ళు, నీకు ఆడవాళ్ళు కదా కావాలి, ఇంతమంది ఉన్నాము ఇక్కడ, మళ్ళీ ఆ సీతాదేవి నీకు ఎందుకు అని చెప్పింది. నువ్వు సీతాదేవి తీసుకుంటే నువ్వు నాశనం అయిపోతావు అని కూడా చెప్పింది మండోదరి. అప్పుడు రావణుడు ఏం చెప్పాడు, నాకేం నువ్వే బోధించక్కర్లేదు, నాకు నీకన్నా బాగా తెలుసు అన్నీ, నేను ఏది అనుకుంటే అది చేస్తాను అని మండోదరిని పక్కన పెట్టాడు. రావణుడికి తెలుసు, రావణుడే శ్రీరాముడిని ఆశీర్వదించాడు నువ్వు గెలుస్తావు అని చెప్పేసి. రావణుడికి ఆ యుద్ధం ఇష్టం. యుద్ధం జరిగింది. ఎవరికి ఏది ఇష్టమైతే అది జరుగుతుంది. రావణుడికి యుద్ధం ఇష్టం సార్. ఆ జయ విజయులు అన్నవే వాడికి యుద్ధం ఇష్టం. వాళ్ళకి కనుక రాక్షసులుగా పెట్టారు. ఎవరైతే యుద్ధానికి ఇష్టపడతారో వాళ్ళు రాక్షసులు, ఎవరైతే శాంతికి ఇష్టపడతారో వాళ్ళు దేవతలు. ఎవరి ఇష్టం వాళ్ళది. కృష్ణుడు ఏం చెప్పాడు, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయాలని చెప్పాడు. యథా ఇచ్చేసి తథా కురు. ఏం చెప్పాడు? యథా ఇచ్చేసి తథా కురు.
అంటే ఏంటి? నీ ఇష్టం వచ్చినట్లు చేయి. నేను చెప్పినట్టు నువ్వు చేయాలని చెప్పాడా? లేదు సార్, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయని చెప్పాను. కనుక సృష్టి యొక్క రచనలో ఆ సర్వాత్మ నుంచి జీవాత్మలు బయటకు వచ్చినప్పుడు ఆ జీవాత్మలు తమ ఇష్ట ప్రకారం చేయడం కోసమే బయటకు వచ్చాయి. ఆ జీవాత్మ అంటే సర్వాత్మ యొక్క అంశమే. సార్, తనతో తాను యుద్ధం చేయడానికి సర్వాత్మ ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? రాముడు తనే, రావణుడు తనే. తనతో తాను యుద్ధం చేసుకుంటాడు. నీకేం పోయే కాలం? నీకేంత కష్టమా ఆనంద? లేదు సార్.